సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో ఆగస్టు 5 నుండి 9 వరకు పల్లెల్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చెట్లు పెంచడం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం సామాజిక కార్యక్రమమని, ప్రతిరోజు మన జీవన విధానంలో ఇది కూడా భాగం చేసుకుని మన ప్రాంతంలో స్వచ్ఛదనాన్ని తెచ్చుకునేలా అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రభుత్వము నియంత్రించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, వార్డులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో ఆగస్టు 5 నుండి 9 వరకు పల్లెల్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చెట్లు పెంచడం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం సామాజిక కార్యక్రమమని, ప్రతిరోజు మన జీవన విధానంలో ఇది కూడా భాగం చేసుకుని మన ప్రాంతంలో స్వచ్ఛదనాన్ని తెచ్చుకునేలా అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రభుత్వము నియంత్రించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, వార్డులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. यादवेदसे सुनवाम सोम मरादि यतो निदहान वेदः सना परिषद दुर्धान विश्वा हिंदू नानावा दुर्दाति बची अग्ने आश्री वर्मनसा गुणानो स्वागम भोज्य विदातनोना अनक्स विश्वानिनो दुर्गा जातवे रातग्ने है रत्नों यापरणे यापरा पुष्पाद पुष्पिनेः बृहस्पतिः प्रसुस्तानां मुञ्चन्तकुम्भसः श्रीरेणुकैलं देवतापदे धायिके धारणं समर्पयामि। जय बोलो अम्बे माता की जय, जय बोलो रेणुका माता की जय। अष्टाक्षया विघोरं प्रयाणां भवसि माता आयुष्मन्तं करोद्मम् अष्टाक्षया विघोरं प्रयाणां भवसि माता आयुष्मन्तं करोद्मम् चन्द्राभां लक्ष्मी ईशानां सूर्याभां श्रीमे महालक्ष्मी उपासमहे साक्षात् श्री कंठ लक्ष्मी प्राप्तरस्तु मनस्संकल्प प्राप्तरस्तु साक्षात् श्री रेणुका एल्लम्म देवता ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం పేరు మీద 9 వరకు పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా, విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9వ వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం. రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం కాదు, లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తారు.